యాంగ్జైటీ అనేది మనకి రేపు పరీక్ష ఉందనుకోండి, ఇవాళ యాంగ్జైటీ లేకపోతే అది నార్మల్ కాదు, చదువుకోలేము. అవునా? రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఇవాళ బేసిక్ దాన్ని మనం స్ట్రెస్ కింద దాన్ని భావించి, దానివల్ల స్ట్రెస్ కలుగుతోంది అని భావించి స్ట్రెస్గా మనం మాట్లాడేటట్టయితే యూ స్ట్రెస్ అంటాం. అంటే అది ఆరోగ్యకరమే, అది మనని ప్రొపెల్ చేస్తుంది ముందుకి. అది మనని ఒక పని చేయడానికి ఉద్యుక్తుల్ని, తర్వాత మనకి దానికి తగ్గటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. యూ స్ట్రెస్ వరకు. కాకపోతే పరీక్ష ఉంది, ఇంటర్వ్యూ ఉంది, నాకు బాధగా ఉంది, నాకు భయంగా ఉంది, నాకు కాళ్ళు వణుకుతున్నాయి, నా చేతులు వణుకుతున్నాయి, నాకు కడుపులో మంట వచ్చేస్తోంది, నాకు దడదడలాడిపోతుంది, నాకు ఏ హార్ట్ అటాక్ వచ్చేట్టుగా ఉంది, నాకేం చేయాలో చెప్పు, చేయాల్సింది నువ్వు కాదు నేనే, నాకు పరీక్ష, నాకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చేయాల్సింది నేనే. అంటే ఫస్ట్ కామ్ డౌన్ చేసుకోవాలి నన్ను. ఇది ఇంకా స్ట్రెస్ అని ఉంది, దీన్ని డిస్ట్రెస్ అంటాం. ఓకే, యూ స్ట్రెస్ నుంచి డిస్ట్రెస్ అన్నమాట ఇది కదా. సో అందుకని మనకున్నటువంటి యాంగ్జైటీ బేస్డ్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి అమ్మ. ఇప్పుడు యాంగ్జైటీ బేస్గా, ఫౌండేషన్గా సివియర్ యాంగ్జైటీ. మామూలుగా అందుకే నేను ఇందాక మీకు అది బేసిక్ యాంగ్జైటీ గురించి ఎందుకు చెప్పాను అంటే, బేసిక్ యాంగ్జైటీ అనేది సహజ లక్షణం. రేపు పరీక్ష ఉన్నప్పుడు ఇవాళ కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అవ్వడము, లేదా ఏదన్నా ఒక జీవితంలో ముఖ్యమైన సంఘటన జరుగుతుంది, ఏదైనా కార్యక్రమం ఉంది అన్నప్పుడు అంతో ఇంతో కొంచెం యాంగ్జైటీ ఉండడం, ఇవన్నీ సహజమైనవి. కాకపోతే అవి ఇవాళ అనిపిస్తుంది, రేపు అది ఆ సన్నివేశమో సంఘటన అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది, నార్మలైజ్ అయిపోతాం. కరెక్ట్. అలా కాకుండా ఏ కారణము స్పెసిఫిక్గా తెలియకుండా కొన్నిసార్లు చిన్న కారణాలకి మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ నాకు చిన్నగా అనిపించకపోవచ్చు అది. సో కొన్ని కారణాలకి విపరీతమైన యాంగ్జైటీ ఫీల్ అవడం, అంటే ఈ ఆందోళన, కుంఠనం అంటాం, లోపల ఆలోచన, విపరీతమైన ఆలోచనలు, ఈ బాధగా ఉండడము, ఏదో ఒక తెలియని చెప్పలేని ఫీలింగ్, దేని మీద మనసు నిలవకపోవడము, దేని మీద ఫోకస్ చేయలేకపోవడం, దేని మీద అటెన్షన్ పే చేయలేకపోవడము, ఒక కారణం లేని భయం, కారణం లేని ఆందోళన. వెరీ ఆఫన్ ఇది కారణం ఇది అని కారణాలు వెతుక్కుంటాం, కానీ నిజంగా స్పెసిఫిక్ కారణం అనేది కొన్నిసార్లు తెలియకపోవచ్చు. అలాంటి ఆందోళనని బేసిక్గా చేసుకొని కొంత కాలం పాటు కంటిన్యూస్గా 3 ముఖ్యమైన సూత్రాలు చెప్తామండి. ఇంటెన్సిటీ, తీవ్రమైన స్థాయి, డ్యూరేషన్, కొంత పర్టిక్యులర్ టైం వరకు, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్. తరచుగా అట్లా అనిపించడం, ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా అనిపించడం, చాలా ఎక్కువగా పదే అలాగే అనిపించడం, ఇంటెన్సిటీ చాలా తీవ్రంగా అనిపించడం, డ్యూరేషన్ కొంత టైం పీరియడ్ పాటు, అంటే ఏదో ఒక రోజో 2 రోజులో కాకుండా కొంత టైం పీరియడ్ పాటు అలా అనిపించడం. అది వాళ్ళకి తెలుస్తుంది, ఏదో ఉంది, నాలో సమస్య ఉంది, ఎందుకో నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను, దాని గురించి నేనేం చేయలేకపోతున్నాను అనే అవగాహన ఏర్పడినప్పుడు, చేయడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఏవి దానిలో నుంచి బయటికి రాలేనప్పుడు, అలాంటప్పుడు డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్. ఈ 3 చూసుకొని ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, డ్యూరేషన్, ఇట్లాంటివన్నీ ఇవి కామన్గా చూసేవి చెప్తున్నాను. దీనిని మించి నేను సైకాలజిస్ట్ అయినా కానీ నేను డయాగ్నోస్ చేయడానికి, లేబుల్ చేయడానికి పనికిరాదండి. దానికి స్పెసిఫిక్ సైకాలజిస్ట్ ఉంటారు. ఉదాహరణకి ఒక క్లినికల్ సైకాలజిస్ట్ డయాగ్నోసిస్కి పనికొస్తారు, మందులు ఇవ్వాలంటే సైకాట్రిస్ట్, దానికి తగ్గ మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ అనుకుంటారు. ఓకే, సో ఇలా ఆందోళన, కుంఠనం, విపరీతమైనటువంటి ఆవేదన, చెప్పలేనటువంటి, ఎక్స్ప్రెస్ చేయలేని, ఎందుకు కారణము అనేది సహేతుకంగా తెలియనటువంటి ఆవేదన, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, అలాంటప్పుడు అది కంటిన్యూస్గా కొంతకాలం పాటు ఉండి దాన్ని ఏమీ చేయలేకపోతున్నప్పుడు అప్పుడు మనం యాంగ్జైటీ డిజార్డర్స్ గురించి ఆలోచించాలి. ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ని యాంగ్జైటీని మూలంగా పెట్టుకుని వచ్చేటువంటి కొన్ని డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటారు. ఒక 5-6 రకాలు ఉంటాయి. అవి మనకి క్లాసిఫికేషన్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో చెప్తారు వాటి గురించి. ప్రతి పర్టిక్యులర్ యాంగ్జైటీ డిజార్డర్కి స్పెసిఫిక్గా కొన్ని లక్షణాంశాలు ఉంటాయి. మీరు ఇందాక డిప్రెషన్ అన్నారు. డిప్రెషన్ అనేది దాన్ని మనం మళ్ళీ స్థూలంగా చూడాలి, దాన్ని ప్రత్యేకంగా చూడాలి. డిప్రెషన్ అనేది మనం మాట్లాడుకునేటువంటి కామన్ పదం కాదు. జార్గనైజ్ చేయబడినటువంటి అనేక పదాలతో పాటుగా అన్ఫార్చునేట్లీ డిప్రెషన్ హ్యాస్ బీన్ జార్గనైజ్డ్. దాన్ని నార్మలైజ్ చేయలేము, అది ఒక డిజార్డర్. అది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది, మనిషిని చాలా తీవ్రమైన వేదనకి గురి చేస్తుంది. అలాంటి వాళ్ళకి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. ట్రీట్మెంట్ అన్న పదం నేను చాలా జాగ్రత్తగా వాడుతున్నాను ఇక్కడ. వాళ్ళ డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకురావడానికి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది సాధారణంగా తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉంటే కనుక. ఇప్పుడు మనకి సర్వసాధారణంగా కొన్ని పదాలు
మనకి తెలియకుండానే అవి జార్గనైజ్ అయిపోయినాయి. మనం వద్దనుకునే ఇప్పుడు మా లాంటి ప్రొఫెషనల్స్ మేము వద్దండి ఇది కరెక్ట్ కాదండి అని చెప్పినా కూడా అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. అది ఎందుకంటే అది కామన్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రెస్ ఉందనుకోండి, ఇందాక నేను డిస్ట్రెస్ అన్న పదం ఉపయోగించాను. డిస్ట్రెస్ ఇస్ నాట్ డిప్రెషన్. ఓకే, అది మనసులో కొంచెం ఆందోళన ఉందనుకోండి, అది డిప్రెషన్ కాదు. బాధ ఉందనుకోండి, అది డిప్రెషన్ కాదు. మామూలుగా ఏదో అయ్యో పాపం ఇలా జరిగింది, ఎక్కడన్నా ఏదైనా చూస్తాము అది జరిగింది, అది జరిగిన తర్వాత మానవ మాతృలుగా మనం బాధపడతాం, మనకి డిప్రెషన్ కాదు అది. రైట్, అది మన డిప్రెషన్ కాదు. ఒక రోజులో 2 రోజుల్లో పోయేది కాదు డిప్రెషన్ అంటే. రైట్. వాడు నిన్న నాతో సరిగ్గా మాట్లాడలేదు, నా ఫ్రెండ్ వాడు నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఐ వాజ్ డిప్రెస్డ్ యెస్టర్డే, టుడే ఐఎమ్ ఆల్ రైట్ కాదు. దట్స్ నాట్ ది కేస్. అలా ఉండదు. అంటే సాడ్నెస్, డిసప్పాయింట్మెంట్, బీయింగ్ అప్సెట్, బీయింగ్ డిస్ట్రెస్డ్, బీయింగ్ అన్హ్యాపీ, ఇవన్నీ కూడా డిప్రెషన్ కావండి. ఇవన్నీ డిప్రెషన్ కావు. డిప్రెషన్లో ఇవన్నీ అంతో ఇంతో ఎక్కువ స్థాయిలో ఎక్కువ స్థాయిలోనే ఉంటాయేమో కానీ ఈ వేటికవి డిప్రెషన్ కాదు. దోస్ ఆర్ నాట్ ఈక్వివలెంట్ టు డిప్రెషన్. డిప్రెషన్ ఇస్ అ డిజార్డర్. అది మనం అర్థం చేసుకోవాలి. అది ఒక టెక్నికల్ టర్మ్. ఆ డిప్రెషన్ని డయాగ్నోస్ చేయాలి. దానికి తగ్గ స్పెషలిస్ట్ ఉన్నారు. దానికి కొన్ని సూచికలు ఉంటాయి. ఉదాహరణకి చిన్న చిన్నవి చెప్తాను నేను, ఎక్కువ అన్ని తీవ్రంగా. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా దాని తీవ్రత చూడాలి, అది ఎంత తరచుగా వీళ్ళు అనుభవిస్తున్నారు, ఆ వేదనా స్థితిని అనుభవిస్తున్నారు అనేది చూడాలి. అలాగే ఎంత కాలం పాటు ఉందనేది చూడాలి, ఎంత తరచుగా ఎంత కాలం పాటు ఉందనేది చూడాలి. నేను ఇందాక చెప్పినట్టు నిన్న వాడు మాట్లాడలేదు కాబట్టి నేను డిప్రెస్ అయ్యాను, ఇవాళ మాట్లాడాడు కాబట్టి నేను ఎక్సైట్ అయ్యాను అంటే అది కాదు డిప్రెషన్. ఇంతలోనే అటు ఇంతలోనే ఇటు. డిప్రెషన్ అనేది ఒక నిరాశపూర్వక పరిస్థితి. అది ఒక ఊబి లాంటిది. దానిలోకి కూరుకుపోయే వాళ్ళు బయటికి రావడం కష్టం. వాళ్ళకి చేయూతనివ్వాలి అంటే వాళ్ళకి తగిన మందులు పడాలి. ఆ మందులు పడిన తర్వాత, అది నేను సివియర్ డిప్రెషన్ గురించి చెప్తున్నాను, అలా దానిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత అప్పుడు సైకోథెరపీ కానీ మా కౌన్సిలింగ్ కానీ ఇలాంటివి ఉపయోగపడతాయి. అప్పుడు కూడా ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి. అంతేగాని ఒక 2 మంచి మాటలు ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడినంత ఆ నిమిషానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రైసిస్ ఇంటర్వెన్షన్కి పనికి వస్తాయి మన మంచి మాటలు. ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఇమోషనల్ ఫస్ట్ ఎయిడ్. ఆ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో మనం వాళ్ళ ఇమోషన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళకి తోడుగా నిలబడినప్పుడు దానిలో నుంచి ఆ మూమెంట్లో ఉపయోగపడతాయి మన మాటలు. క్రైసిస్ దాటుతారు. ఆ తర్వాత మాత్రం వాళ్ళు దే షుడ్ గో ఫర్ ట్రీట్మెంట్. వాళ్ళని ముఖ్యంగా సూయిసైడల్ ఆలోచనలు అవి వచ్చిన తర్వాత వాళ్ళకి మనం అది తేలిగ్గా అంచనా వేయకూడదు. ఎప్పుడైతే సూయిసైడల్ థాట్స్ అవి వచ్చినాయో వాళ్ళని రెఫర్ చేయడం మంచిది. సరైన హెల్ప్కి, మెడికల్ హెల్ప్కి రెఫర్ చేయడం మంచిది. మానసికమైనటువంటి హెల్ప్కి తగిన సుశిక్షితులైనటువంటి సైకాట్రిస్ట్ అండ్ అఫ్ కోర్స్ డయాగ్నోసిస్ క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళ రెఫర్ చేయడం మంచిది. ఓకే, సో డిప్రెషన్ అన్నప్పుడు కొంతకాలం పాటు సహజంగా మామూలుగా లైవ్లీగా ఉండే మనిషి, ఎనర్జెటిక్గా ఉండే మనిషి, సరదాగా సంతోషంగా ఉండే మనిషి, కొన్ని చిన్న చిన్న ఆనందాలని హ్యాపీగా అనుభవించేటువంటి ప్లెజర్స్ ఆఫ్ లైఫ్, స్మాల్ చిన్న ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసే వ్యక్తి. అలాంటివన్నీ బాగా సంతోషంగా స్వీకరించగలిగి వ్యక్తీకరించగలిగే మనిషి వీటిల్లో దేనిలోనూ ఆనందం పొందలేకపోతున్నాడు. వాళ్ళు దేనిలోనూ ఆనందం పొందలేకపోతున్నారు.